ప్రాంతానికో పరిమితం కాదు. మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి. ఎటువంటి దుఃఖములో ఉన్నా ఆ దుఃఖము నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత అని అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదని అన్నారు బాల గంగాధర్ తిలక్. సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అన్నారు పూజ్యులు మలయాళ స్వామివారు. ఇటువంటి గ్రంథము మన భారతదేశానికి చెందింది కావడం మన అదృష్టం. ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పాశ్చాత్య పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించాడు. గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగ శాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుడి వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వములో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు.